హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 11/6/2025 షిఫ్ట్ 3 పేపర్ సాల్వ్ చేద్దాము. ప్రీవియస్ ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడుకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ ల్యాడర్ ఈజ్ లీనింగ్ అగైన్స్ట్ ఏ వాల్. ఒక ల్యాడర్ని ఇక్కడ ల్యాడర్ ఇది వాల్, ఒక ల్యాడర్ని అటాచ్ చేశాడు. ఇలా ఇది ల్యాడర్. ఓకే, ల్యాడర్ ఎంత యాంగిల్తో అటాచ్ చేశాడు? 60 degreesతో. ఓకే, తర్వాత ఏమన్నాడు? విత్ ది గ్రౌండ్ ఇఫ్ ది లెంత్ ఆఫ్ ది ల్యాడర్, ఈ ల్యాడర్ యొక్క లెంత్ ఎంత? 10 meters అన్నాడు. తర్వాత హౌ ఫార్ ఈజ్ ది ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ ఫ్రమ్ ది వాల్, ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ డిస్టెన్స్ ఓకే, tan 60 అంటే మనకి tan 60 √3/1 అంటే ఇది √3, ఇది 1, మనకు హైపోటెనస్ 2 అవుతుంది. ఓకే, 2 parts వాల్యూ 10 అయితే 1 part వాల్యూ ఎంత? 5 కదా. 1 part వాల్యూ 5. ఆన్సర్ వచ్చేసి 5 meters. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాడు. ఇక్కడ వచ్చేసి మనకి 48 మైనస్ డివైడెడ్ బై అంటే 48 డివైడెడ్ బై అంటే ఇంటూ 14 మైనస్ ప్లస్ 168 ఇంటూ అంటే డివైడెడ్ బై 3 ప్లస్ అంటే మైనస్ 47. ఇక్కడ వచ్చేసి 3 5 15 3 5 15 3 6 18 8 4 42 4 16 17 18 19 19 48 2 9 8 17 4 5 6 672 672 56 ఎంత? 6 2 8 7 12 728 728 నుంచి 47 తీసేయండి. 8 అడుగుతా 1 12లో 4 పోతే 12లో 4 పోతే 8 6 681. ఆన్సర్ వచ్చేసి 681. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాలిక్యులేట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకే, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. హూస్ సైడ్స్ ఇచ్చాడు. ఏమైనా ట్రిప్లెట్స్ అవుతాయా మనకి? ట్రిప్లెట్స్ కావు. ట్రిప్లెట్స్ కాకుండా నార్మల్ మెథడ్లో చేస్తాము. ఫస్ట్ సెమీ పెరిమీటర్ కనుక్కుందాం. సెమీ పెరిమీటర్ అంటే a + b + c/2 8 + 9 + 13/2 9 8 17 17 + 3 30 30/2 15. తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c ఇంటూ s మైనస్ c. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇది నార్మల్ మెథడ్, జనరల్ ఫార్ములా. స్క్వేర్ రూట్ ఆఫ్ s అంటే ఎంత? 15 15 మైనస్ 8 అంటే 7 15 మైనస్ 9 6 15 మైనస్ 13 2 15 30 30 3 6 3 21 21 210 ఇంటూ 6 6 0 అరగట్ల 6 6 12 స్క్వేర్ రూట్ ఆఫ్ 1260. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 1260 చేసే బదులు ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే దీనికి దగ్గరలో ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. దీనికి దగ్గరలో సెకండ్ ఆప్షన్ ఉంటుంది. ఒకసారి చేయండి, క్యాలిక్యులేట్ చేయండి. 1260 దగ్గరలో వస్తుంది 35.50. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 బాక్సెస్ అన్నాడు. ఓకే, 7 బాక్సెస్ రాసుకోండి. 1 2 3 4 5 6 7 బాక్సెస్ అన్నాడు. ఓకే, తర్వాత ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ బీకి జీకి మధ్యలో 2 బాక్సెస్ బి జీ 1 2 లేకపోతే జీ బి. ఓకే, ఓన్లీ సి ఈస్ కెప్ట్ బిట్వీన్ ఈ పైన సి మాత్రం ఉండాలి. ఈ పైన సి మాత్రం ఉండాలి. ఇక్కడ పెడతాం. నో బాక్స్ ఈస్ కెప్ట్ బిట్వీన్ జీ కింద ఏ బాక్స్ ఉండకూడదు. ఓకే, డి ఈస్ కెప్ట్ బిట్వీన్ అండ్ సమ్ ప్లేస్లో సమ్ ప్లేస్లో డి ఉండాలి. ఎక్కడ? ఎఫ్ కింద డి ఉండాలా, ఎక్కడైనా ఉండొచ్చు. తర్వాత బట్ సమ్ ప్లేస్ డి, ఏ పైన డి ఉండాలా, ఎఫ్డిఏ ఇలా రావాలా ఆర్డర్లో. ఎలాగైనా ఉండొచ్చు కానీ ఈ ఆర్డర్లో రావాలా, ఎఫ్డిఏ. ఓకే, ఇక్కడ జీ ఉంది. జీకి బీకి 2 బాక్సెస్ ఉండాలా. ఓకే, బి వచ్చేసింది. ఇంకా ఈ ఆర్డర్లో ఉండాలి, ఎఫ్డిఏ. ఓకే, తర్వాత ఏమన్నాడు? హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్ కింద ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? ఎఫ్ ఇక్కడ ఉన్నాడు. ఎఫ్ కింద 1 2 3 4 4 బాక్సెస్. ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ ఏ డిఫరెంట్ డే ఆఫ్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే నుంచి స్టార్టింగ్ అన్నాడు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, 7 days. తర్వాత ఏమన్నాడు? సండే కదా లాస్ట్. ఓకే, ఓన్లీ 2 people హ్యావ్ ఎగ్జామ్. బి తర్వాత 2 people ఉండాలా. బి తర్వాత 2 people మాత్రం ఉండాలా. అంటే బి తర్వాత 2 people ఉన్నారు. బి తర్వాత 2 people మాత్రం ఉండాలా. ఓకే, ఓన్లీ 2 people హ్యాజ్ అన్ ఎగ్జామ్. బీకి సికి మధ్యలో 2 people. బీకి సికి మధ్యలో ఇక్కడ సి వస్తాడు. తర్వాత ఎఫ్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఈ ముందర ఎవరు ఉండాలా? ఎఫ్. ఈ ముందర ఎఫ్ ఉండాలా. ఓకే, ఇక్కడ పెట్టే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, తర్వాత అండ్ హెచ్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ జీ తర్వాత హెచ్ ఉండాలా.
జీ తర్వాతే హెచ్ ఉండాలా. ఓకే, హెచ్ ఎస్ అన్ ఎగ్జామ్ ఆన్ సమ్ డేస్ ఎఫ్ బిఫోర్, ఎఫ్ కంటే ముందర, ఎఫ్ కంటే ముందరే ఏది ఉండాలా, హెచ్ ఉండాలా. ఎఫ్ కంటే ముందరే హెచ్ ఉండాలా, ఎఫ్ కంటే ముందరే. ఓకేనా, ఇక్కడ మనము ఎఫ్ ఈ పెట్టామంటే ఎఫ్ కంటే ముందర ఇక్కడ వస్తుంది హెచ్, కానీ హెచ్ జీ పక్కనే రావాలా. కాబట్టి ఇక్కడ ఎఫ్ అవుతుంది, ఇక్కడ ఈ అవుతుంది. ఎఫ్ కంటే ముందరే హెచ్ రావాలా, అంటే ఇక్కడ జీ అవుతుంది, ఇక్కడ హెచ్ అవుతుంది. ఓకే, ఇంకా రిమైనింగ్ ఏది మిగిలింది, బి అయిపోయింది, సి అయిపోయింది, డి డి వచ్చేసి ఇక్కడ వస్తాడు మండే. ఆన్ విచ్ డే హ్యాజ్ అన్ ఎగ్జామ్, డి 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 ఏ రోజు వస్తాడు, మండేనే కదా. ఓకే, ఆన్సర్ వచ్చేసి మండే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ నెంబర్స్ అడిగాడు. నెంబర్స్, ఓకే, నెంబర్స్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ బై సింబల్ అన్నాడు, సింబల్. ఓకే, ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్. ఓకే, సింబల్ నెంబర్ సింబల్ నెంబర్ ఉండాలి ఫస్ట్. సింబల్ నెంబర్ మళ్ళీ సింబల్ నెంబర్ ఇది ఒకటి, తర్వాత సింబల్ నెంబర్ ఒకటే, ఇక్కడ మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్, ఒకటి మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఆప్షన్స్, ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు కదా, దీనిని ఎక్స్పాండ్ చేస్తే ఈ వాల్యూ ఈ ఈక్వేషన్ రావాలా. కాబట్టి దీన్ని 216 ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ 343 వై క్యూబ్డ్ ప్లస్ 756 ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 882 ఎక్స్ వై స్క్వేర్ ఇలా వచ్చినప్పుడు మనకి ఎక్స్ని 0 అనుకోండి ఫస్ట్, ఎక్స్ 0 వై ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి. అంటే ఎక్స్ 0 అయితే 0, ఇక్కడ 343 ప్లస్ 0 ప్లస్ 0 అంటే 343 ఆన్సర్ రావాలి. దేన్ని చేస్తే 343 వస్తుంది, ఇక్కడ అన్ని 0 అయిపోతాయి. ఇక్కడ 6 కి ఇప్పుడు 216 అవుతుంది, ఇక్కడ 1000, ఇక్కడ 7 కి ఇప్పుడు 7 4 9 9 ఇంటూ 7 9 63 4 28 29 9 63 4 28 29 30 38 32 33 4 343, ఇది 343 రాదు, ఇది 343, ఇక్కడ 7 కి ఇప్పుడు 343. ఓకే, రెండు వస్తున్నాయి, ఈ రెండు తప్పు. తర్వాత మళ్ళీ నేను y ఈజ్ ఈక్వల్ టు 0 x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటాను. అంటే అన్నప్పుడు ఇక్కడ 216 వస్తుంది, ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 అంటే 216 రావాలా. ఇది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 0, ఈ రెండిట్లో y ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తాను. 8 కి ఇప్పుడు 512 ఇది వస్తుంది, రాదు, ఇది తప్పు. ఇంకా రిమైనింగ్ 6 కి ఇప్పుడు అంటే 216, ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. ఓకే, ఇలా చేయండి. నార్మల్ మెథడ్ చేస్తే చాలా టైం టేకన్ తీసుకుంటుంది. ఓకే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు, దీని నెంబర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ లో వచ్చాడు. ఓకే, హౌ మెనీ సర్జన్స్ అడిగాడు. ఓకే, వాళ్ళు ఎలా ఉండాలా, ఆర్ దోస్ హు ఆర్ ఆల్సో, ఇక్కడ బార్బర్ ఉండకూడదు, కానీ డైటీషియన్ ఉండాలి. అంటే బార్బర్ అనేది వాడు ఉండకూడదు, ఈ సర్కిల్ అసలు టచ్ కాకూడదు ఈ రెండింటికి, కానీ ఈ రెండింటి మాత్రం ఈ రెండు కంబైన్ ఉండాలి. అంటే ఆన్సర్ వచ్చేసి 9 కదా, కంబైన్ అయి ఉండాలా, కానీ ఇది బార్బర్ అనేవాడు ఉండకూడదు. ఆన్సర్ వచ్చేసి 9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్, దీనికి డిఫరెన్స్ ఎంత, 2, దీనికి 4, దీనికి 6, దీనికి 8, అంటే -2 -4 -6 -8 -10, ఆన్సర్ వచ్చేసి 272. 282లో -10 చేస్తే 272, ఆన్సర్ వచ్చేసి 272. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్, ఒక బ్లడ్ రిలేషన్స్, ఇలా మనకి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎం ఎక్కడ ఉన్నాడు, రైట్ సైడ్ లో ఉన్నాడు, క్యూ ఎక్కడ ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. క్యూ అనేవాడు ఎంకి ఏమవుతాడు, ఫస్ట్ ఇది రాసుకోండి, m ఇంటూ n మైనస్ 0 ప్లస్ p డివైడెడ్ బై క్యూ. ఓకే, క్యూ అంటే నేను. ఓకే, క్యూ అంటే నేను, నాకు డివైడెడ్ బై అంటే ఎవరు, మా ఫాదరు. ఓకే, నా ఫాదరు, తర్వాత నా ఫాదరు, మళ్ళీ ఓ అంటే ఇక్కడ ఎంత ప్లస్ ఉంది, ప్లస్ అంటే మా ఫాదర్ యొక్క సిస్టరు, ఓకే, తర్వాత మా ఫాదర్ సిస్టర్, ఇక్కడ ఏంది మైనస్ ఉంది, మైనస్ అంటే వాళ్ళ బ్రదరు అంటే మా ఫాదర్ బ్రదర్ అంటే కదా, మా ఫాదర్ సిస్టరు వాళ్ళ యొక్క బ్రదర్, మా ఫాదర్ యొక్క బ్రదరే మళ్ళీ. ఓకే, ఇంటూ వచ్చింది, ఇంటూ అంటే వైఫ్ ఈ బ్రదర్ యొక్క వైఫ్. ఓకే, ఇప్పుడు బాగా చూడండి, ఫాదర్, మా ఫాదర్కి సిస్టర్ అయితే సిస్టర్ యొక్క బ్రదర్ ఏమవుతాడు, ఓకే, మా నాన్న చెల్లెలు, మళ్ళీ వాళ్ళ యొక్క బ్రదర్ ఏమవుతాడు, మా నాన్న కూడా బ్రదర్ అవుతాడు, మా ఫాదర్ యొక్క బ్రదర్ యొక్క వైఫ్. ఇలా రావాలి రిలేషన్. ఇదే వస్తుంది, మదర్ వస్తుందా, రాదు, ఫాదర్, ఓకే, బ్రదర్, ఓకే, డాటర్ అడిగా రాదు, వైఫ్, ఇక్కడ మదర్ అడిగా రాదు, ఫాదరు బ్రదరు వైఫ్. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇది. ఇలా చేస్తే తొందరగా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సేమ్ ముందు మాదిరి, హౌ మెనీ సచ్ సింబల్స్ అడిగాడు. ఇమీడియట్లీ ప్రిసీడింగ్ బై నెంబర్. ఓకే, నెంబర్ ఉండాలా ముందర, ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్ ఉండాలా. ఓకే, నెంబర్ ఉండాలా, రెండు సింబల్స్ ఉండాలా, రెండు సింబల్స్, ఒకటి నెంబరు, రెండు సింబల్స్, 2
నెంబరు 2 సింబల్స్, నెంబరు 2 సింబల్స్, నెంబరు 2 సింబల్స్ 3. ఇంకా ఏమన్నాడే లేవు. ఆన్సర్ వచ్చేసి 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఏ సమ్ము ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ బి వచ్చేసి 37 ఇయర్స్ అన్నాడు. తర్వాత 7 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ 6 టైమ్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 61 అన్నాడు. ఓకే, ఇక్కడ ఏ కామన్ చేస్తాం అంటే ఇంటూ 7 చేయండి. దీన్ని 7a ప్లస్ 4 ఏళ్ళు 28, 28 బి ఈజ్ ఈక్వల్ టు 37 ఇంటూ 7, 7 ఏళ్ళు 49, 3 ఏళ్ళు 21, 25, 259. ఇక్కడ 7a ప్లస్ 6b ఈజ్ ఈక్వల్ టు 61. ఇక్కడ మైనస్ చేయండి, సింబల్స్ ఎక్స్చేంజ్ చేయండి. ఓకే, ఇక్కడ 7 7 క్యాన్సిల్ అయిపోతుంది. 28లో 6 పోతే 28లో 6 పోతే 22. ఇక్కడ వచ్చేసి 259లో 69, 61, 9లో 1 పోతే 8, 9 9 9 6 15, 198, 198, 11తో పోతుందా 11 2 11 కట్ల 11 8 2 కట్ల 2 9 అంటే బి వచ్చేసి 9, బి వచ్చేసి 9. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. బి వచ్చేసి 9 36, 36, 9 4 36 ఈజ్ ఈక్వల్ టు 37. ఏ వచ్చేసి 1 అవుతుంది. ఇక్కడ 1, ఇక్కడ వచ్చేసి బి, ఏ ప్లస్ బి అడిగాడు. ఏ ప్లస్ బి అంటే 9 ప్లస్ 1 వచ్చేసి 10. ఆన్సర్ వచ్చేసి 10. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏంటి? ఏ క్యూబ్ అంటే 25 క్యూబ్. ఎడ్జ్ ఇచ్చాడు కదా 25 క్యూబ్. 25 ఇంటూ 25 625, 625 ఇంటూ 25 5 5 5. లాస్ట్లో 5 రావాలి. ఆన్సర్ వచ్చేసి లాస్ట్లో 5 వచ్చేది మాత్రం ఇది ఒకటి ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పైప్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ సిటన్. ఓకే, ఏ అనే పైపు 72 మినిట్స్లో ఫిల్ చేస్తుంది, బి అనే పైపు 76 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. తర్వాత బోత్ పైపు ఓపెన్ చేసినారు అన్నాడు. హౌ మచ్ టైం షుడ్ పైప్ బి. ఓకే, ఫస్ట్ ఏ ప్లస్ బి వర్క్ చేస్తున్నాయి, ఎంత టైం వర్క్ చేసినా తెలియదు. తర్వాత బి అనేది క్లోజ్ చేసినాడు. తర్వాత ఏ అనేది ఫిల్ చేస్తుంది. ఈ టోటల్ టైం వచ్చేసి 54 మినిట్స్ అన్నాడు. ఓకే, రెండు దాంట్లో పని చేస్తుంది ఏ పని చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ ఈ రెండుకి ఎల్సిఎం తీసుకోండి. 72 ఇంటూ 76, 72 76 4తో అవుతుందా? 4తో 4 కట్ల 4, 4 కట్ల 4, 18 4 8 42 18 19 18 ఇంటూ 18 18 42 72 ఇంటూ 19 9 18 9 23 24 72 72 8 4 2 6 6 7 6 13 13 13 68. ఓకే, అక్కడ 72తో 72 చేస్తే 19 వస్తుంది. ఇక్కడ 96 చేస్తే 18 వస్తుంది. ఓకే, తర్వాత ఏమన్నాడు? 54 మినిట్స్ వర్క్ చేసినాయి. 54 మినిట్స్ ఎవరు వర్క్ చేసినాడు? ఏ మాత్రం వర్క్ చేసినాడు కదా. బి ఎన్ని మినిట్స్ వర్క్ చేసినాడు తెలియదు. ఏ అనేవాడు ఏ యొక్క ఎఫిషియన్సీ అయితే 19 ఇంటూ 54 మినిట్స్ టోటల్ వర్క్ చేసినది ఏ కదా. ఏ చేసేస్తే రిమైనింగ్ వర్క్ ఎవరు చేసినారు? బి చేసినాడు. బి ఎన్ని రోజులు వర్క్ చేసినాడో కనుక్కోవచ్చు మనం. ఓకే, ఏ వచ్చేసి టోటల్ వర్క్ చేసినాడు ఇప్పుడు 9 46 4 గంటల 4 3 7. ఓకే, 19 5 9 45 45 5 9 45 5 గంటల 5 5 4 5 గంటల 5 4 9 6 9 5 12 10 10 26 13 68లో 10 26 తీసేయండి. 10 26 8 6 పోతే 2 6 2 పోతే 4 3 0 342. ఈ 342ని ఎవరు కంప్లీట్ చేసినారు? బి అనేవాడు కంప్లీట్ చేసినాడు. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 18 చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది 18. 18తో 9 2 9 2 9 27 27 72 9 72 2 19. ఆన్సర్ వచ్చేసి 19 మినిట్స్ తర్వాత బి అనేది క్లోజ్ చేశాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబరు ఆల్ఫాబెటికల్ సిరీస్. ఫస్ట్ లెటర్ చూడండి. కే ఎల్ ఎమ్ ఎన్ ఓ రావాలా అనే దాంట్లో ఉంది. ఓకే, పి క్యూ ఆర్ ఎస్ టి ఓటీ రావాలా. ఓటీ 2 ఉన్నాయి. ఓకే, నెంబర్ చూడండి. 23కి 32కి డిఫరెన్స్, 32కి 23కి అంతే కదా 9 మళ్ళీ 32కి 9 కలపండి. 41కి 9 కలపండి. 50కి 9 కలపండి. 59 రాలా. ఓటీ 59 ఆన్సర్ వచ్చేసి ఓటీ 59. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్ హైర్ HIRE హైర్ అనేది 7539. ఓకే, తర్వాత INKS ఎలా రాశారు? 2496. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఐ అనుకోవాలా. ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది. రెండు దాంట్లో సేమ్ ఉండేది కనుక్కోండి. 7 ఉందా? సేమ్ లేదు. తర్వాత 5 ఉందా? లేదు. 9 ఉందా? 3 ఉందా? లేదు. 9 ఉందా? ఉంది. అంటే ఆన్సర్ వచ్చేసి 9. ఏదైతే కామన్ ఉంటుందో అది రాస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్ ఆఫ్ మనీ కనుక్కున్నాడు. అమౌంట్ ఇచ్చాడు మనకి. తర్వాత 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి 4% ఇంటూ టైం చేయండి. అంటే ఎంత? 12%. ఇది
ఇంట్రెస్ట్ అవుతుంది. మనకు అమౌంట్ కనుక్కోవాలనుకుంటే 100 ప్లస్ 12% ఎంత అవుతుంది? 112% వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 840. అలాగే 100% వాల్యూ కనుక్కోండి అంటాడు. 100% వాల్యూ ఓకే అంటే 840 ఇంటూ 100/112. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 12తో అవుతుంది. 12తో 814 12తో వదిలే 3 4 2తో కొట్టండి. 210 210 2 12 2 4 8 2 4 ఓకే. తర్వాత 2తో 2 4 216 2 కట్ల 2 210 8 2 10 2 కట్ల 2 2 4 8 తర్వాత 2 కట్ల 2 2 5 10 7 2 7తో అవుతుంది. 7 2 14 7 కట్ల 7 5 35 15 ఇంటూ తర్వాత 50 15 ఇంటూ 50 750. ఆన్సర్ వచ్చేసి 750. ఓకే ఆన్సర్ వచ్చేసి 750. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఆర్ డిజిట్ ఏమో 1 యాడ్ చేయాలన్నాడు. ఆర్ డిజిట్కి ఏమో +1 తర్వాత ఈవెన్ డిజిట్కి ఏమో -1 ఓకే. ఇప్పుడు వచ్చేసి -1 తర్వాత నెంబర్ రాసుకోండి. 7 5 3 8 1 4 సేమ్ అలాగే 7కి ఏమేం చేసినాడు 8 5కి ఏం చేసినాడు 6 3కి ఏం చేసినాడు 4 8కి ఏం చేసినాడు -1 అంటే 7కి 2 4కి వచ్చేసి -1 అంటే 3. ఇక్కడ వచ్చేసి మనకి వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది ఈవెన్ డిజిట్స్ ఇన్ ది న్యూ నెంబర్లో ఈవెన్ డిజిట్స్ ఏమేమి ఉన్నాయి 8 6 4 10 18 18 2 20 ఆన్సర్ వచ్చేసి 20 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రేషియో ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు ఎంత 2:5. తర్వాత రేషియో ఆఫ్ క్వాంటిటీస్ ఇచ్చాడు కన్జంప్షన్ క్వాంటిటీస్ ఇచ్చాడు ఎంత 4:7. ఇప్పుడు ఏం కనుక్కున్నాడు ఎక్స్పెండిచర్ అడిగినాడంటే ఈ 2 ఇంటూ చేయండి 4 2 8 5 7 35 ఆన్సర్ వచ్చేసి 8:35 ఓకే. ఇది మాత్రం బాగుంటుంది. ఎక్స్పెండిచర్ అడిగినప్పుడు మార్కెట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీస్ ఇంటూ చేస్తే మనకు వచ్చేది ఎక్స్పెండిచర్ రేషియో. ఇదేమైనా క్వాంటిటీ పోతే అంటే డివైడ్ బై అయితే మనకు ఏమైనా ఈ 2 మల్టిప్లై అయితే చేస్తాము. ఈ 2 మల్టిప్లై కావు కదా ఏ నెంబర్తో కాబట్టి ఈ 8:35 అనే రాస్తాం ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఆడ్ 1 అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. అంటే బీకి సికి డిఫరెన్స్ ఎంత? బి తర్వాత సి రావాలా. ఎన్ని నెంబర్స్ తర్వాత అంటే ఎన్ని లెటర్స్ తర్వాత సి వస్తుంది అంటే బి తర్వాత డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఏ బి సి అంటే 6 లెటర్స్ ఉన్నాయి. 6 లెటర్స్ తర్వాత డి తర్వాత ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ అంటే ఇక్కడ 7 లెటర్స్ ఉన్నాయి ఓకే. తర్వాత జెడ్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి అంటే 6 లెటర్స్ ఓకే. ప్యాటర్న్ వచ్చేసి 6 లెటర్స్ కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ 6 లెటర్స్. ఈ 3 సరిపోయినాయి ఈ మూడు కానీ ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది అంటే సెకండ్ మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది మనకి ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాడు. ఇక్కడ వచ్చేసి 45 మైనస్ అంటే ఇంటూ 2 డివైడ్ బై అంటే +16 +9 ప్లస్ అంటే -16 ఇంటూ అంటే డివైడ్ బై 8 8 గట్ల 8 2 ఇక్కడ 42 99 టోటల్ -2 99 -2 97 ఆన్సర్ వచ్చేసి 97. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది ఏ ప్యాటర్న్లో ఉంటుందో ఇది కూడా అదే ప్యాటర్న్లో ఉంటుంది. సేమ్ ఆప్షన్ కూడా అదే ప్యాటర్న్లో ఉండాలి. అంటే 19, 354 ఇంటూ 7 ఓకే. అలాగే 9, 73, 8 ఓకే. ఈ రిలేషన్ వచ్చేసి ఫస్ట్ ఈ చిన్న నెంబర్స్ ఉన్నాయి కదా దీంట్లో రిలేషన్ చూడండి. ఇక్కడ వచ్చేసి 9 వస్తుంది ఓకే. 19 9 23 7 కట్ల 7 7 13 అంటే 133. దీనికి చాలా దూరంలో ఉంది కాబట్టి ఇంకా స్క్వేర్ చేస్తే వస్తుందా? స్క్వేర్ చేస్తే రాదు ఓకే. 73 + 81 73 + 8 8 3 11 81 ఓకే. 9 స్క్వేర్ 81 ఓకే. ఇలా కూడా చూడండి 354 + 7 7 7 4 7 4 13 7 4 11 7 4 11 5 1 6 361 ఓకే. 19 స్క్వేర్ 361 ఓకే. దీని స్క్వేర్ ఈ రెండింటి యొక్క సమ్ము దీని స్క్వేర్ అవుతుంది ఓకే. సేమ్ అలాగే 22 స్క్వేర్ ఎంత 22 44 4 8 484 రావాలా 483 వస్తుంది తప్పు. 28 స్క్వేర్ 28 ఇంటూ 28 8 64 8 16 16 16 16 22 2 16 2 4 5 56 4 6 2 8
724 వస్తుంది. రాదు, ఇది కూడా తప్పు. ఇది ఉంది చూడండి, 39 స్క్వేర్, 39 ఇంటూ 39, 39 ఇంటూ 39, 9 9 21, 9 3 27, 28 29 30 31 32, 9 9 27, 28 29 30 31 32 33 34 35. తర్వాత 3 9 27, 27, 3 3 9 10 11 11 1 7 5 12, 3 4 5, 1521 వస్తుందా? 1520 వస్తుంది, ఇది తప్పు. రిమైనింగ్ ఉండేది ఏది మనకి? ఇది అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. ఒకసారి చేసి చూడండి కావాలంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఈవెన్ డిజిట్కి ఏమో +3 అన్నాడు, ఆడ్ డిజిట్కి ఏమో మళ్ళీ +2 అన్నాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి 7 1 3 5 6 2 4, 7కి 7 అంటే ఆడ్ డిజిట్, 7 2 9, ఇక్కడ 7 2 1 2 3, తర్వాత 3 3 2 5 5 2 7 6 3 9, 2 3 5 2 3 5 4 3 7. ఓకే, తర్వాత వాట్ విల్ ది సమ్ ఆఫ్ ది లాస్ట్ 2 అండ్ ఫస్ట్ 2 డిజిట్స్ ఇన్ ది న్యూ నెంబర్. సమ్ ఆఫ్ ది లాస్ట్ 2 అండ్ ఫస్ట్ 2 సమ్ 9 3 12, 7 5 12, 12 2 24. ఆన్సర్ వచ్చేసి 24. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక ట్రేడర్ వచ్చేసి లాస్ అయినాడు. ఎంత లాస్ అయినాడు? 5%, అంటే 95% వాల్యూ ఉంది. ఎంత ఉంది? 950. సేమ్ అలాగే ఎంత పర్సెంట్ గెయిన్ చేసినాడు తెలియదు, కానీ వాల్యూ తెలుసు మనకి. వాల్యూ ఎంత? 1340. ఎంత పర్సెంట్ గెయిన్ చేసినాడు అని అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి 95 ఇంటూ 10 చేసినాడు కదా, అంటే ఇక్కడ ఉన్న బై 10 చేస్తే మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది, అంటే 134 వస్తుంది. ఇక్కడ 134 అంటే 100 + 34 అని. 34 అంటే 100 కంటే ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఇది ప్రాఫిట్ అవుతుంది, అంటే 34% ప్రాఫిట్ అవుతుంది. 100 కంటే తక్కువ ఉంటే మనకి డిస్కౌంట్ ప్రైస్ అవుతుంది, అంటే లాస్ అయినట్టు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్. ఇక్కడ వచ్చేసి 224లో 194, 222లో 194 తీసేయండి. ఎంత? 12 అంటే 8, 11 అంటే 2, 28 డిఫరెన్స్ ఉంది. మళ్ళీ 166కి 28 కలపండి. 166కి 28 కలిపితే మనకి 194 రావాలి. 28 8 6 14 6 3 9 194, అంటే 28 డిఫరెన్స్ ఉంది. 28 డిఫరెన్స్ ఉంది, అంటే 82లో 28 తీసేయండి. 28 14 4 7 2 అయితే 54. ఆన్సర్ వచ్చేసి 54. డిఫరెన్స్ వచ్చేసి 28. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ చెక్ చేయండి. 17కి 29కి డిఫరెన్స్ ఎంత? 29లో 17 ఉంది. 17 9 7 పోతే 2 12. ఇక్కడ 12 కలపండి. ఇక్కడ ఉన్న డిఫరెన్స్ 12, ఇక్కడ ఉన్న డిఫరెన్స్ 12 ఉండాలి. 16కి 12 కలపండి. 16కి 12 కలితే 6 2 8 28. లాస్ట్లో 28 రావాలి. ఆన్సర్ వచ్చేసి 28 ఒకటే ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. లెటర్స్ అవసరం లేదు. ఏమైనా 2 ఆప్షన్స్ డిఫరెన్స్ ఉంటే అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటాయి, 1 మాత్రం డిఫరెంట్గా ఉండేది. ఇక్కడ వచ్చేసి మనకి జీ తర్వాత హెచ్ ఐ జే కే ఎల్ అంటే 4 లెటర్స్. ఓకే, టీ తర్వాత పిక్యూఆర్ఎస్టీ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై, ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి, ఎక్స్ వై. ఓకే, నెక్స్ట్ హెచ్ తర్వాత హెచ్ ఐ జే కే ఎల్ ఎం, ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి, సరిపోయినాయి. బి సి డి ఈ ఎఫ్ జి, ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి, అంటే ఫస్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది ఎన్కి ఎస్కి రిలేషన్, ఎమ్ ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్, అంటే 4 లెటర్సే. నెక్స్ట్ ఏ బి సి డి ఈ, ఇక్కడ 3 లెటర్స్. నెక్స్ట్ ఓ పి ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి, ఇక్కడ 4 లెటర్స్. ఇక్కడ మాత్రం 3 లెటర్స్ ఉన్నాయి, అంటే సెకండ్ ఆప్షన్లో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది. ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకే, 4 లెటర్స్ డిఫరెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టౌన్ జే ఈజ్ టు ది నార్త్ ఆఫ్ కే. ఓకే, ఇక్కడ చూడండి, కేకి నార్త్లో ఎవరున్నారు? టౌన్ జే. ఓకే, ఇది వరకు రాసుకున్నాం. తర్వాత టౌన్ కే ఈజ్ ది ఈస్ట్ ఆఫ్ టౌన్ ఎల్. ఎల్కి ఈస్ట్లో టౌన్ కే, అంటే కేకి వెస్ట్లో ఎల్ ఉన్నాడు, అంతే కదా. తర్వాత టౌన్ ఎల్ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ ఎంకి వెస్ట్లో ఎల్ ఉన్నాడు, అంటే ఎల్కి ఈస్ట్లో ఎం ఉన్నాడు, అంటే ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడో పర్టికులర్గా తెలియదు, ఈస్ట్లోనే ఉన్నాడు. ఓకే, టౌన్కి ఎంకి సౌత్లో అన్ని, ఎంకి సౌత్ అంటే ఎన్కి సౌత్ అంటే ఎంకి నార్త్లో, ఎంకి నార్త్లో ఎన్ ఉన్నాడు. ఓకే, 2 కండిషన్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, ఎంఎన్. తర్వాత ఏమన్నాడు?
టౌన్ జే ఈజ్ ది సౌత్ వెస్ట్ ఆఫ్ ఎన్. అంటే ఎన్ ఇక్కడ అక్కడ ఉన్నాడు, అంటే ఎన్ పైన రాసుకోండి, ఎన్ అనేది పైన రాసుకోండి, పైన కింద రాసుకోండి, పైన రాసుకోండి, లేకపోతే జే కింద రాసుకోండి. ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, అంతే కదా. నార్త్లోనే ఉన్నాడు కానీ పైన ఒకసారి అంతే. ఇప్పుడు ఏమన్నాడు, జేకి సౌత్ వెస్ట్, ఎన్నికి సౌత్ వెస్ట్ అంటే ఎన్నికి సౌత్ వెస్ట్లో, సౌత్ వెస్ట్ అంటే ఎలా వస్తుంది మనకి ఈ డైరెక్షన్ చూడండి, సౌత్ వెస్ట్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్. ఇక్కడ వచ్చేసి సౌత్ వెస్ట్ అని అడుగుతాటి. సౌత్ వెస్ట్ అంటే ఇలా రావాలా, అంటే డైరెక్షన్ ఇలా రావాలా, అంటే కిందికి రావాలా, ఎన్ నుంచి ఇలా వస్తుంది. ఇది తప్పు, అంటే ఈ డైరెక్షన్లో వస్తాడు, అంటే ఎన్ని ఇక్కడ ఉండకూడదు. ఓకే, ఎన్ అనేది ఇట్లా వస్తుంది, ఎన్నికి నార్త్లో ఇది వస్తుంది, ఇది కూడా రాదు, ఇది రిలేషన్ రాదు మనకి. కాబట్టి రిలేషన్ వచ్చేసి ఎల్, తర్వాత ఇక్కడ కే, ఇక్కడ ఎక్కడ ఒకసారి ఎం వస్తాడు, ఇక్కడ పైన జే, ఇక్కడ పైన ఎన్ వస్తాడు, ఎన్నికి ఇక్కడ సౌత్ వెస్ట్లో జే ఉంటాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఎమ్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఎమ్కి కేకి రిలేషన్, అంటే ఎమ్ నుంచి ఎమ్కి ఎట్లా ఉన్నాడు, వెస్ట్లో ఉన్నాడు, కే అనేవాడు వెస్ట్లోనే కదా ఉండేది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి వెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్. 10 ఇంటూ బ్రాకెట్లో 12 ప్లస్ 120 ప్లస్ 33తో 11తో పోతుంది, 11 3 జా 11 1 జా 11 5 జా 3 గట్ల 3 5 అంటే 125. ఆన్సర్ వచ్చేసి 125. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్కిల్ రేస్ ఉంది, సర్కిల్ రేస్ అన్నాడు, దాని యొక్క మీటర్స్ ఇచ్చారు 100 మీటర్స్. ఓకే, తర్వాత అమిత్ వచ్చేసి ఒక రౌండ్ ఫినిష్ చేయడానికి 42 సెకండ్స్ తీసుకుంటాడు. సేమ్ అలాగే సుమిత్ ఫినిష్ చేసేదానికి 75 సెకండ్స్ తీసుకుంటాడు. సేమ్ అలాగే డిఫరెంట్ మీటింగ్ పాయింట్స్, ఎన్ని మీటింగ్ పాయింట్స్ ఆర్ దేర్ సర్కంఫరెన్స్ ఇఫ్ దే ఆర్ రన్నింగ్ ఆపోజిట్ డైరెక్షన్. వీళ్ళిద్దరు ఇట్లా, ఒకడేమో ఇట్లా రన్ చేస్తున్నాడు, ఒకడేమో ఇలా రన్ చేస్తున్నాడు. ఇట్లా హౌ మెనీ డిఫరెంట్ మీటింగ్ పాయింట్స్ ఇట్లా వచ్చినప్పుడు ఎక్కడోసారి కలుస్తారు కదా, అలా ఎన్నిసార్లు కలుసుకున్నారు అంటే డిఫరెంట్ మీటింగ్ పాయింట్స్, ఎన్ని మీటింగ్ పాయింట్స్ అయినాయి అని అడుగుతున్నాడు. ఓకే, వీళ్ళిద్దరికి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ డిస్టెన్స్ అనుకోండి, అంటే స్పీడ్ అనుకోండి 42. సేమ్ అలాగే ఒకటి ఇది 200/75. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 42తో 2తో 2 4 2 తర్వాత ఓకే 21తో పోతుంది కాబట్టి 21 2 జా 21 100, తర్వాత 2తో 250, ఇక్కడ వచ్చేసి 50 వస్తాడు. సేమ్ అలాగే 15తో పోతుందా, 15తో పోదు, 5తో చూడండి 15 75, 5 4 20, 5 2 10. ఓకే 542. తర్వాత 15తో 15 15 45, 15 2 30 అవుతాయి 120, 15 120 28, ఇక్కడ వచ్చేసి 28 వచ్చింది, ఇక్కడేమో 28, ఇక్కడేమో 50. ఇక్కడ వచ్చేసి మీటింగ్ పాయింట్ అయినప్పుడు మనకి రేషియో తీసుకోండి, రేషియో వచ్చేసి 28:50 తీసుకోండి. 50 తీసుకొని ఈ రెండింటిలో మధ్య ఏదైనా పోతుంది, 2తో పోతుంది కదా, 2తో 2 1 2 2 14 జా 25 జా, అది ఏదైనా పోతుందా, 5తో పోతుంది 3తో పోతుంది. ఈ రెండింటి యొక్క సమ్ చేయండి, ఈ రెండింటి యొక్క సమ్ చేస్తే 14 25 5 4 9 3 39. ఆన్సర్ వచ్చేసి 39. ఏదైనా కొట్టిపోతే కొట్టండి, లేదంటే పోకుండా దాని ఆ రెండింటి యొక్క సమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6:42, 6 అంటే 6/42, తర్వాత = 7.6/x. ఎక్స్ వాల్యూ అనుకోండి, ఎక్స్ వచ్చేసి 742 అంటే 7 × 7.6, సేమ్ ఇలాగే ఉంటుంది. తర్వాత ఏమన్నాడు 3/6 = 6/y అన్నాడు. ఓకే 3 1 జా 3 2 జా, y = 6 × 2 12. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి x × y అన్నాడు, x y అంటే 7 × 7.6:12. ఈ 7.6 అవతల పంపించేసి అంటే బయట అవుదా అంటే 120 అవుతుంది, ఇక్కడ 120. 2తో పోతుందా, 2తో పోతుంది, 2 6 12, ఓకే 0 2 కట్ల 2 2 3 6 2 3 6 2 3 16 38, 2తోనే 2 3 6, తర్వాత 2 కట్ల 2 2 కట్ల 2 2 9 18. ఓకే, ఇక్కడ 19 × 7 19 × 7 9 23 7 7 133:30. ఆన్సర్ వచ్చేసి 133:30. x/y అడిగాడు, x/y ఇక్కడ బాగా చూసుకోండి, y/x అడిగాడా, x/y అడిగాడా. ఓకే, x/y కాబట్టి 133 × 30 ఆన్సర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాకింగ్ అట్ 4/5 స్పీడ్ నార్మల్ స్పీడ్. ఓకే 4/5 స్పీడ్ నార్మల్ స్పీడ్, 4/5 ఆఫ్ నార్మల్ స్పీడ్. ఇలా వచ్చేసి విశాల్ వచ్చేసి 25 minutes లేట్. ఇలా వచ్చేసి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, నార్మల్ స్పీడ్ తర్వాత 1 minute లేట్ అంటాడు, అంటే 25 ఎంతో కొంత టైం ఇచ్చేసి లేట్ అంటాడు. తర్వాత యూజువల్ టైం కనుక్కోమన్నాడంటే
ఇక్కడ చూడండి 4/5 ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఎంత 1 పార్ట్. 1 పార్ట్ వాల్యూ ఎంత ఇచ్చినాడు టైము 25 మినిట్స్. ఇప్పుడు యూజువల్ టైం అంటే 4 పార్ట్స్ వాల్యూ ఎంత అని ఉంటుంది. 4 పార్ట్స్ వాల్యూ ఎంత 25 × 4 అంటే 100 మినిట్స్. ఆన్సర్ వచ్చేసి 100 మినిట్స్. ఓకే, ఇలా చేయండి. నార్మల్ మెథడ్ చేస్తే చాలా టైం టేకన్ తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్ ఇచ్చాడు ఎంత 6 నెంబర్స్ 288 దాని యొక్క యావరేజ్ అంటే 288/6 ఆరుతో 4 5 4 5 30 4 24 24 4 48 8 48 ఆన్సర్ వచ్చేసి 48. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 పైప్ ఫిల్, ఒక పైప్ ఏమో ఫిల్ చేస్తుంది. ఓకే, ఏ అనే పైప్ ఫిల్ చేస్తుంది 19. తర్వాత బి అనే పైప్ ఎంటీ చేస్తుంది 21. తర్వాత 2 పైప్స్ ఓపెన్ చేసినాడు. ఓకే, ఎంటీ చేస్తున్నాయి. ఇది మైనస్. ఈ రెండు యొక్క ఎల్సిఎం తీసుకోండి. 19 × 21. ఓకే, ఇక్కడ ఎంత 21, ఇక్కడ ఎంత 19. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు రెండు ఒకేసారి ఓపెన్ చేసినాడు అంటే 21 - 19. 21 - 19 అంటే 3 2. ఇప్పుడు ఏమన్నాడు టోటల్ అడిగాడు 2/3. ఈ టోటల్లో 2/3 పార్ట్ అడిగాడు అంటే ఇంటూ 2/3 2 క్యాన్సిల్ 19 గట్ల 19 19 × 7 133. ఆన్సర్ వచ్చేసి 133. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABCDE అండ్ F మొత్తం ఎన్ని 6 ఫ్లోర్స్ 6 డిఫరెంట్ ఫ్లోర్స్ అనేది ఇక్కడ వచ్చేసి మనకి 1 2 3 4 5 6 ఫ్లోర్స్. ఓకే, 6 ఫ్లోర్స్. తర్వాత ఏమన్నాడు C lives on a floor is the prime number. ప్రైమ్ నెంబర్ అంటే 2 3 5 ఈ నెంబర్స్లో ఉండాలా. ఎవరు ఉండాలా సి అనేవాడు ఉండాలా. ఏ నెంబర్లో ఉన్నాడో తెలియదు. ఓకే, తర్వాత ఏమన్నాడు ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్లోర్స్ అంటే C × B 8 రావాలా. C × B 8 ఎలా వస్తాయి మనకి 8 × 1 చేస్తే వస్తుంది. మనకి టోటల్ ఫ్లోర్స్ 6 ఉన్నాయి కాబట్టి ఇది ఈ రిలేషన్ రాదు. తర్వాత 3 2 6 4 2 8 4 × 2 అంటే 2 × 4 4 2 8 లేకపోతే 2 4 8 అవుతుంది. కానీ సి అనేది మనకి ప్రైమ్ నెంబర్లో ఉండాలి అంటే సి అనేది 2 ఇక్కడ 4. ఓకే, సి వచ్చేసి 2 బి వచ్చేసి 4 సరిపోయింది. తర్వాత ఏమన్నాడు ఈ లీవ్స్ అని ఇమీడియట్లీ ఎఫ్ పైన ఈ ఉండాలా. ఎఫ్ పైన ఈ ఉండాలా అంటే ఈ ఎఫ్ పక్కన రావాలా. ఈ ఎఫ్ ఇంకెక్కడ వస్తాయి ఇక్కడ మాత్రం వస్తాయి కాబట్టి ఈ ఎఫ్. తర్వాత ఏమన్నాడు ది సమ్ ఆఫ్ ది ఫ్లోర్స్ ఆన్ విచ్ బి ప్లస్ డి వచ్చేసి 7. బి ఫ్లోర్ తెలుసు 4 అంటే ఇది 3 అవుతుంది. డి వచ్చేసి 3. రిమైనింగ్ ఎవరు మిగిలిపోయినారు ఏ వచ్చేసి 1. ఇప్పుడు ఏమన్నాడు హౌ మెనీ పీపుల్ ఏకి డీకి మధ్యలో ఎంతమంది వచ్చినారు. ఏకి డీకి మధ్యలో ఎవరు వచ్చినారు సి ఒకటే వచ్చినాడు. ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మోడ్ ఆఫ్ ఏ డేటా అంటే మోడ్కి మీన్కి డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 17.7. తర్వాత మోడ్కి మీడియన్కి అడుగుతున్నాడు. ఇప్పుడు వచ్చేసి మనకి ఫామ్లో వచ్చేసి ఈ మూడింటి యొక్క రిలేషన్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ - 2 మీన్. ఇప్పుడు దేనికి రిలేషన్ అడిగాడు మోడ్కి మీడియన్కి. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఏది మోడ్ మీడియన్ ఉంది. ఇక్కడ ఉన్న మోడ్ మీన్ ఉంది అంటే మోడ్ మీన్ కదా అంటే మీన్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మీన్కి మోడ్కి రిలేషన్ వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ వచ్చేసి మీన్ వచ్చేసి మోడ్ - 17.7. ఈ మీన్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ -2 టైమ్స్ ఆఫ్ మోడ్ - 17.7. ఇక్కడ వచ్చేసి మనకి మోడ్స్ అని ఒకసారి మోడ్స్ ఈక్వల్ టు 3 మీడియన్ 3ని లోపల పంపించేసండి అంటే 2ని లోపల వచ్చాయి 2 మోడ్ ప్లస్ 17.7 × 2 17.7 × 2 2014 15 35.4 ఓకే. తర్వాత ఏమన్నాడు ఈ మోడ్ని అవతల పంపించేసి అవతల అంటే 3 మోడ్ అవుతుంది. 3 మోడ్ మైనస్ ఈ మీడియన్ కూడా అవతల పంపించేసి 3 మీడియన్ అంటే ఇక్కడ 3 కామన్ అవుతుంది అంటే మోడ్ మైనస్ అదే కదా అనుకోండి మోడ్ మైనస్ మీడియన్ అంటే 3ని బై చేయండి అంటే 35.4/3 3 కట్ల 3 మళ్ళీ 3 కట్ల 3 అంటే 11 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది 11 పాయింట్ సంథింగ్ ఒకటే మాత్రం ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది.
ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ అండ్ ఎక్స్ మొత్తం ఎంతమంది 7. ఓకే. సిట్టింగ్ అరౌండ్ సర్కులర్ టేబుల్ వచ్చినారు. ఓకే, సర్కులర్ టేబుల్ రాసుకోండి. సర్కిల్ టేబుల్ తీసుకున్నాక ఇక్కడ ఎంతమంది 7 మంది, 1 2 3 4 5 6 7. ఓకే, సరిపోయిన 7 మంది. తర్వాత ఏమన్నాడు ఓన్లీ 4 పీపుల్ సెట్ బిట్వీన్ క్యూకి ఆర్కి మధ్యలో 4 పీపుల్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది క్యూ అనేది ఇక్కడ రాసుకున్నాను. క్యూకి ఆర్కి 1 2 3 రైట్కి క్యూకి ఆర్కి మధ్యలో. ఓకే. తర్వాత ఏమన్నాడు క్యూ సీట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎక్స్కి లెఫ్ట్లో అంటే ఆర్కి రైట్, క్యూకి రైట్లో థర్డ్ రైట్లో 1 2 3 థర్డ్ రైట్లో కూర్చోలా ఎక్స్ ఇక్కడ. ఓకే. పి సీట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎమ్కి లెఫ్ట్లో 1 2 థర్డ్ లెఫ్ట్లో పి. ఓకే. తర్వాత ఎన్ ఈజ్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఆర్కి ఎక్స్కి మధ్యలో ఎన్ ఉండాలా. ఓకే, ఎన్ ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు ఎమ్ ఇక్కడ వస్తే ఎమ్కి లెఫ్ట్లో థర్డ్ లెఫ్ట్లో, ఎమ్ ఇక్కడ వస్తే థర్డ్ లెఫ్ట్లో ఇక్కడ వస్తాడు. ఓకే, సరిపోతుంది. ఎమ్కి థర్డ్ లెఫ్ట్లో అంటే 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఎవరు రావాలా, ఎమ్ ఇక్కడ వస్తే 1 2 3 థర్డ్ లెఫ్ట్ రాదు. ఓకే, ఎమ్ వచ్చేసి ఇక్కడ రావాలా, ఎమ్ పి. రిమైనింగ్ ఎవరు మిగిలిపోయినా మనకి ఎమ్ ఎన్ ఓ వచ్చేసి ఇక్కడ వస్తారు. తర్వాత ఏమన్నాడు హౌ మెనీ పీపుల్ ఓకి ఎన్కి, ఎన్ ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది. ఓకి ఎన్కి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు, అది కూడా ఓ నుంచి రైట్ అంటే ఇట్లా 1 2. ఆన్సర్ వచ్చేసి 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 43తో డివిజిబుల్ కావాలా 32తో డివిజిబుల్ కావాలా. ఇక్కడ 32 అనేది అంటే 32 అంటే 1632. ఓకే, 1632 అంటే 2 అనేది ఈవెన్ డిజిట్స్ మాత్రమే డివైడ్ చేస్తుంది కాబట్టి ఈవెన్ డిజిట్ ఉండాలా. ఇది ఆడ్ డిజిట్, ఇది ఆడ్ డిజిట్, ఈ రెండు ఈవెన్ డిజిట్. తర్వాత ఇక్కడ 43ని ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో క్లిక్ చేయండి. అంటే 43 × 137,868 చేయండి. 43తో 43 4 4 16 3తో పోతుంది, 3 9 3 4 12 129 3తో పోతుంది, 129 9 9 9 7. ఓకే, ఇక్కడ వచ్చేసి 0. తర్వాత 88 43 2 2 3 6 2 4 86 2తో 86 అంటే 2 26 పోతుందా పోదు. 32 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది, ఇక్కడ 2 ఉంటుంది 6 వస్తుంది. 26 పోతుందా పోదు, 26 పోదు కాబట్టి మళ్ళీ 8ని అంటే పాయింట్ తర్వాత ఇట్లా పాయింట్ సంథింగ్ ఎంతో వస్తుంది మనకి కాబట్టి ఇది రాదు, ఇది తప్పు. 42 ఎగ్జాక్ట్గా పోదు కాబట్టి రిమైనింగ్ 1 మిగిలిపోయింది, ఇదే ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ నెంబర్స్ అడిగాడు. నెంబర్స్ తర్వాత ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై నెంబర్ తర్వాత ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్ అంటే 2 నెంబర్స్ సింబల్ ఉండాలి. 2 నెంబర్స్ సింబల్ ఇక్కడ 2 నెంబర్ సింబల్ 2 నెంబర్ సింబల్ అంతేగా. ఆన్సర్ వచ్చేసి 2. 2 మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 ఈజ్ ఏ కామన్ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, 3 అనేది కామన్ రూట్ అంటే ఒక రూట్ తెలిసిపోయింది మనకి 3 అనేది. నెక్స్ట్ ఇంకో రూట్ కనుక్కోవాలంటే 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇక్కడ 3 స్క్వేర్ 9, దీంట్లో 9 మైనస్ 3 24 ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 0. పి ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూని అవతల పంపిస్తుంది అంటే 24 - 9. 24 - 9 అంటే 13 అంతే కదా. 13 కాదు 15. పి వచ్చేసి 15. ఇక్కడ దీంట్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. 3 9 3 4 12 ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు అవతల పంపిస్తుంది అంటే మైనస్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసి 21 -21 అంటే పి ప్లస్ క్యూ అడిగాడు అంటే 15 - 21 15 - 21 -6. ఆన్సర్ వచ్చేసి -6. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎమ్ అండ్ ఎక్స్ 2 ప్యారలల్ లైన్స్. ఓకే, 2 ప్యారలల్ లైన్స్ రాయండి. 2 ప్యారలల్ లైన్స్. ఓకే, ఏది ఎం ఎన్ ఎక్స్ వై. ఓకే, తర్వాత ఏమన్నాడు దేర్ ఈజ్ ఏ లైన్ బీకే విచ్ ఈస్ ఇంటర్సెక్ట్ దెమ్. బీకే అనే లైన్ ఇంటర్సెక్ట్ చేసింది అంటే బీకే. ఓకే, తర్వాత ఏమన్నాడు ఎన్బీకే అంటే ఈ యాంగిల్ ఇచ్చాడు, ఈ యాంగిల్ ఎంత 78. తర్వాత ఏమన్నాడు వైకేబి, వై ఇక్కడ ఉంది వైకేబి అంటే ఈ యాంగిల్ అనుకోని అంటాడు.
ఈ యాంగిల్ అంటే మనకు తెలుసు ఇంటర్నల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇక్కడ 78 ఉంటే ఇక్కడ కూడా 78 అవుతుంది, ఇక్కడ 78. ఈ టోటల్ ఎంత మనకి 180 అంటే 180లో 78 తీసేయండి. 180లో 78 12 7 0 102 ఆన్సర్ వచ్చేసి 102. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 ఐటమ్స్ యొక్క యావరేజ్ ప్రైస్ ఇచ్చాడు. ఓకే, యావరేజ్ ప్రైస్ అంటే మనకి నార్మల్ వాల్యూ అనుకోవాలి, సమ్ వాల్యూ అంటే 25255 అంటే ఇంటూ 3 చేస్తే మనకి సమ్ వస్తుంది. ఇప్పుడు ఏమన్నా మనకి ఇఫ్ దేర్ ఇస్ ఏ ప్రైస్ యొక్క రేషియో ఇచ్చాడు అంటే 3 + 7 + 3 15 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు. ఎంత 15255 ఇంటూ 3. ఇప్పుడు ఏమనుకున్నాడు చీపెస్ట్ ఐటమ్ అంటే మనకి ఈ మూడిట్లో ఏ తక్కువ ఉంది అంటే 3 పార్ట్సే కదా తక్కువ ఉండేది, కాబట్టి 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అంటే 15255 ఇంటూ 3 ఇంటూ 3 బై 15 3 5 ఓకే 3 5 ఓకే 5తో 5 15 0 5 5 5 5 ఓకే 3 ఇంటూ 3 చేయండి 3 3 3 5 10 3 9 90 153 ఆన్సర్ వచ్చేసి 9153. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్ అంటే QBOEని ఎలా రాశాడు 76, అలాగే DWIJని ఎలా రాశాడు 69. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి దీని యొక్క Q అంటే నెంబర్ ఎంత మనకి 17, B అంటే 2, O అంటే 15, ఇక్కడ వచ్చేసి 5, ఇక్కడ వచ్చేసి 20 22 17 7 2 9 2 1 3 39కి దగ్గరలో లేదు, కాబట్టి దీని యొక్క ఆపోజిట్ యొక్క నెంబర్స్ యొక్క ఆపోజిట్ ఆల్ఫాబెట్స్ యొక్క నెంబర్స్ తీసుకోండి. అంటే మనకు వచ్చేసి మళ్ళీ తీసుకోకుండా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం ఆపోజిట్ నెంబర్స్ యొక్క సమ్ కావాలంటే ఇక్కడ టోటల్ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి 4 కదా, అంటే 27 × 4 చేయండి. ఇక్కడ 27 కామన్ 4 అంటే 4 5 ఎన్ని లెటర్స్ అంటే అన్ని లెటర్స్ 4 28 4 9 10 108. ఓకే 108లో నుంచి దీని యొక్క వాల్యూస్ సమ్ ఎంత 39 తీసేయండి. దీని యొక్క ఆపోజిట్ యొక్క సమ్ వస్తుంది 9లో 8 పోతే 9, ఇక్కడ వచ్చేసి 69కి 76కి రిలేషన్ ఉంది కదా, అంటే 69 + 7 చేసినాడు. సేమ్ అలాగే ఇక్కడ దీని యొక్క ఆపోజిట్ యొక్క లెటర్స్ యొక్క సమ్ చేసి దానికి +7 కలపాలి. అంటే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఎన్ని లెటర్స్ ఉన్నాయి 24 అంటే 108లో నుంచి దీని యొక్క సమ్ నార్మల్గా y అంటే ఎంత 25, y అంటే 25, A అంటే 1 26, P అంటే OP MNOP, M అంటే 14 15 16, P అంటే 16 26 16, C అంటే 3 అంటే 19 9 6 15 2 3 4 45 తీసేయండి. 45 8 5 3 10 4 అయితే 63కి 7 కలపండి అంటే 70 ఆన్సర్ వచ్చేసి 70. రిలేషన్ వచ్చేసి ఈ ఇచ్చిన ఆల్ఫాబెట్స్కి దాని యొక్క ఆపోజిట్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా వాటి యొక్క సమ్ముకి +7 కలిపినాడు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్యూ టు డిక్రీజ్ ఇన్ మ్యాన్ పవర్ డిక్రీజ్ కావడం వల్ల ప్రొడక్షన్ అయితే డిక్రీజ్ అయిపోయింది. దానివల్ల ఏమన్నా వర్కింగ్ అవర్స్ ఇంక్రీజ్ చేసినాడు. ఓకే, అంటే ప్రొడక్షన్ తగ్గడం వల్ల అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వర్కింగ్ అవర్స్. ఓకే, వర్కింగ్ అవర్స్ ఇది తగ్గిస్తే వర్కింగ్ అవర్స్ పెంచాడు, ఇది తగ్గిస్తే ఇది పెంచుతాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇలా వచ్చినప్పుడు మనకి నార్మల్ మెథడ్ కాకుండా ఇక్కడ డిక్రీజ్ ఇచ్చాడు కదా. డిక్రీజ్ అంటే ఫస్ట్ డిక్రీజ్ తర్వాత ఎంత వాల్యూ ఇచ్చాడో అంత వాల్యూ రాసుకోండి 12. ఇప్పుడు ఏమన్నా డిక్రీజ్ డిక్రీజ్ కాబట్టి 100 - 12 రాయాలి. 100 - 12 అంటే 88, 12/88 × 100. ఓకే, 100 చేస్తే మనకు వచ్చేది ఈ వాల్యూ వస్తుంది. ఒకసారి చేసి చూడండి. ఓకే, 12/88 × 100 ఈ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బోర్ BORE ఇన్ని ఎలా రాశాడు EOBR, అలాగే ORBE అన్ని దాంట్లో ఒకసారి లెటర్ చూడండి BORE ఈ లెటర్స్ని జంబ్లింగ్ చేసి రాశాడు అంతే. ఓకే, ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ లెటర్ B చూడండి, B ఇక్కడ వచ్చింది, దీంట్లో ఎక్కడ వచ్చింది థర్డ్ లెటర్ వచ్చింది, తర్వాత సెకండ్ లెటర్లో సేమ్ అలా థర్డ్ లెటర్లో సేమ్ అలాగే రావాలా. అంటే ఇక్కడ చూడండి C అనేది ఫస్ట్ దాంట్లో C అనేది థర్డ్ లెటర్లో రావాలా, సెకండ్ లెటర్లో వచ్చింది కాబట్టి తప్పు. సేమ్ T అనేది థర్డ్ లెటర్లో వచ్చింది,
థర్డ్ ఓకే, ఇది ఏ ఛాన్స్ ఉంటుంది. తర్వాత డి అనేది ఫస్ట్లో వచ్చింది కాబట్టి తప్పు. ఇది జే అనేది జే థర్డ్లో వచ్చింది. ఓకే, ఈ రెండు ఆప్షన్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లెటర్ చూడండి. ఓ అనేది సెకండ్లో వచ్చింది, తర్వాత ఫస్ట్లో వచ్చింది. సేమ్ ఓ అనేది సెకండ్లో వచ్చింది, ఫస్ట్లో రాలేదు కాబట్టి తప్పు. రిమైనింగ్ ఒకటి అనేది ఆన్సర్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐకి డిఫరెన్స్ అడిగాడు. ఓకే, ఆ డిఫరెన్స్ ఇచ్చాడు, మనకి సమ్ కనుక్కున్నాడు. దీనికి వచ్చేసి ఫార్ములా వచ్చేసి PR² / 100 × 100 = 967. అంటే దీని యొక్క డిఫరెన్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి పి ఎంత తెలియదు మనకి. R² అంటే 17 × 17 = 967 × 100 × 100 17² 17 × 7 7 49 7 119 17 9 8 2 289. అంటే 289ని ఇక్కడ వచ్చేసి 967 000తో చేయాలి మనకి. 289 అంటే మనకు వచ్చేసి ఇక్కడ అన్ని దాంట్లో స్టార్టింగ్ వాల్యూ 3 ఉంది. అంటే 289 × 3 చేయండి. 9 × 27 8 2 3 24 26 26 3 6 6 7 8 867. ఓకే, ఇక్కడ వచ్చేసి 3తో 867. ఇక్కడ వచ్చేసి 1000 100 మళ్ళీ 1000. తర్వాత నెక్స్ట్ వాల్యూ వచ్చేసి అన్ని దాంట్లో 3 ఉంది. అంటే మళ్ళీ 3తో చేయండి. 3 చేస్తే 867. ఇక్కడ 10 7 అవుతే 3 9 6 అవుతే 3 9 2 అవుతే 1. ఇక్కడ వచ్చేసి 13 30. తర్వాత అన్ని దాంట్లో 4 ఉంది. మళ్ళీ 4తో చేయండి. 289 × 4 9 4 36 9 4 36 8 4 32 33 34 35 4 8 9 10 11 11 56. ఇక్కడ వచ్చేసి 4తో 11 56 ఇక్కడ వచ్చేసి 4 ఇక్కడ వచ్చేసి 8 ఇక్కడ 0 2 1 అవుతే 1 0 1840. ఓకే, ఇక్కడ వచ్చేసి 334 అనే దాంట్లో 334 సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 289 × 6 చేయండి. 9 4 8 4 8 4 9 50 52 53 6 12 13 14 15 16 17 34. అంటే 6తో చేయండి. ఒకవేళ 7తో చేయండి. 289 × 7 అంటే దీనికి 289 కలపండి. 9 4 13 9 4 13 9 9 3 12 7 3 10 అంటే 20 23. అంటే దాటిపోతుంది. అంటే 7తో చేయకూడదు. 7 కంటే లోపల 6తో చేయాలి. అంటే 3346తో పోతే మనకి ఎంతో సంథింగ్ వస్తుంది. అంటే 3346 ఉండాలి స్టార్టింగ్. 3346 ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, వాడిసిన దాన్ని బట్టి తొందరగా చేసేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జీకి ఎల్కి రిలేషన్. జీకి ఎల్కి GHIJKL అంటే 4 లెటర్స్. తర్వాత Q MNOPQ అంటే 2 లెటర్స్. అంటే +4 -2. తర్వాత Cకి Hకి CDEFGH అంటే ఇక్కడ 3 లెటర్స్ 4 లెటర్స్ +4. సేమ్ అలాగే KLMN అంటే -2. ఈ రిలేషన్ వస్తుంది. +4 -2 అంటే ఇక్కడ B తర్వాత +4 A తర్వాత +4 ABCDEF స్టార్టింగ్లో F రావాలా. అనే దాంట్లో F ఉంది. నెక్స్ట్ లెటర్ -2 రావాలా. అంటే ఈకి -2 చేస్తే BCDE అంటే B రావాలా. FB ఆన్సర్ వచ్చేసి ఇది FB. ఓకే, ఆన్సర్ వచ్చేసి FB. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి PQRSTUV. ఓకే, R అనేది సర్క్యులర్ టేబుల్. ఓకే, సెంటర్లో కూర్చున్నారు. ఓకే సర్క్యులర్ తీసుకోండి. ఎంతమంది కూర్చున్నారు? ఎంతమంది? ముగ్గురు 3 3 6 7 మంది. 1 2 3 4 5 6 7. ఓకే, తర్వాత ఎంతమంది? ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ పీకి టీకి మధ్యలో. అంటే పీ నుంచి రైట్ పీ నుంచి రైట్కి మధ్యలో 2 పీపుల్. అంటే పీకి టీకి మధ్యలో 2 పీపుల్. తర్వాత ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ టీకి వీకి మధ్యలో 2 పీపుల్. అంటే ఇక్కడ రాదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వస్తుంది. వీకి 2 పీపుల్. ఓకే, తర్వాత ఏమన్నాడు? ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ పీకి క్యూకి మధ్యలో 3 పీపుల్. ఇక్కడ వస్తుంది. ఇక్కడ రాదు. అంటే ఇక్కడ క్యూ వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి. తర్వాత ఏమన్నాడు?
పిక్కి ఆర్ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ, యూకి లెఫ్ట్లో ఇమీడియట్ లెఫ్ట్లో అంటే యూ ఇక్కడ వస్తే ఇమీడియట్ లెఫ్ట్, యూ ఇక్కడ వస్తే ఇమీడియట్ లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ మాత్రం వస్తాడు యూకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలా ఆరు, సరిపోయినా కదా. తర్వాత ఇంకా ఎవరు మిగిలిపోయినారు పి క్యూ ఆర్ ఎస్, ఎస్ వచ్చేసి ఇక్కడ వస్తాడు రిమైనింగ్ దాంట్లో. తర్వాత ఏమన్నాడు హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ క్యూకి యూకి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు, అది కూడా క్యూకి లెఫ్ట్లో అంటే ఇక్కడ నుంచి అంటే ఎవరు కూర్చున్నారు మధ్యలో ఒకటే కూర్చున్నాడు టీ, ఆన్సర్ వచ్చేసి 1, టీ మాత్రం కూర్చున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్ ది సింప్లిఫైడ్ వాల్యూ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి కింది వాల్యూస్ పైకి తీసుకొస్తే మనకి 19 పవర్లో మైనస్ వస్తుంది. అంటే 19 పవర్ 9 ఇంటూ 7 పవర్ 9 ఇంటూ 35 పవర్ 7 ఇంటూ 19 పవర్ మైనస్ 18 ఇంటూ 7 పవర్ మైనస్ 8 ఇంటూ 35 పవర్ మైనస్ 6. అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఫార్ములా వచ్చేసి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఓకే, ఇక్కడ 19 ఉంది కదా కాబట్టి న్యూమరేటర్స్ ప్లస్ చేస్తాం. అంటే 19 మైనస్ 18 కదా అంటే 19 సేమ్ అలాగే 7కి 7 ఇంటూ 35 సేమ్ అలాగే పవర్లో 1 వస్తుంది. లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. 5,35 మళ్ళీ 5 45 లాస్ట్ 5 రావాలి. ఆన్సర్ వచ్చేసి 1. ఆన్సర్ వచ్చేసి 1 మాత్రమే కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్ హూ స్పెండ్స్ 70% అంటే టోటల్గా 100% వాల్యూ ఉంది, అందులో 75% స్పెండ్ చేసినాడు. రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇంకా 25% వాల్యూ ఇచ్చాడు. ఎంత 5538. తర్వాత ఏమన్నాడు మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే 75% వాల్యూ ఎంత అడుగుతున్నాడు. 25% వాల్యూ ఇచ్చేసి 75% వాల్యూ అడుగుతున్నాడు. ఇక్కడ 25 ఉందా 25 3 ఈ 3 అవతల పంపించేసాను అంటే 5538 ఇంటూ 3 లాస్ట్ డిజిట్ వాల్యూ 324 లాస్ట్లో 4 రావాలా. లాస్ట్లో 4 వచ్చేది 1 మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ సిరీస్ టీకి జెడ్కి రిలేషన్. జెడ్ తర్వాత టీ తర్వాత టీ యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ 5 లెటర్స్. జెడ్ తర్వాత ఏ బి సి డి ఈ ఎఫ్ అంటే ఎఫ్ రావాలా, ఎఫ్ కదా వచ్చినది అంటే ఎల్ తర్వాత 5 లెటర్స్ ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ స్టార్టింగ్లో ఆర్ రావాలా. నెక్స్ట్ లెటర్ సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ అంటే 5 లెటర్స్ సేమ్. యూ తర్వాత యూ వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఏ అంటే ఆర్ఏ స్టార్టింగ్లో ఆర్ ఏ రావాలా, ఆర్ఏ ఆన్సర్ వచ్చేసి 3rd. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. ఓకే, క్వాడ్రిలేటరల్ రాయండి. క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. ఓకే, ఏ బి సి డి క్వాడ్రిలేటరల్. ఓకే, తర్వాత ఏమన్నాడు ఏబి అండ్ ప్యారలల్ టు. ఓకే, ఏబి ప్యారలల్ ఉంది. ఈ అండ్ ఎఫ్ ఆర్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ది డయాగోనల్స్ డ్రా చేయండి. ఏసీకి ఏసి తర్వాత బిడి. ఓకే, తర్వాత ఏమన్నాడు ఈ రెండు యొక్క మిడ్ పాయింట్స్ అంటే దీని యొక్క మిడ్ పాయింట్ ఇక్కడ, దీని యొక్క మిడ్ పాయింట్ ఇక్కడ ఎంత ఈఎఫ్ ఎఫ్ ఈ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మిడ్ పాయింట్స్ ఈఎఫ్ సిడి ఏబి. ఓకే, ఏబిసిడీలే ఇక్కడ సి ఇక్కడ డి. తర్వాత ఏమన్నాడు ఏబి వాల్యూ ఇచ్చాడు. ఏబి వాల్యూ ఎంత 18. ఏబి వాల్యూ 18. తర్వాత సిడి వాల్యూ 6. తర్వాత ఈఎఫ్ వాల్యూ దీనికి వచ్చేసి ఫార్ములా వచ్చేసి ఇలా గుర్తుపెట్టుకోండి. ఈఎఫ్ వాల్యూ అంటే హాఫ్ ఆఫ్ ఏబి
మైనస్ బీడీ. ఇది హాఫ్ కాదు మాడ్యులస్, ఇది హాఫ్ కాదు మాడ్యులస్. ఓకే, హాఫ్ ఆఫ్ దీని ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఎంత మనకి 18లో 6 పోతే ఎంత 6 18 6 12. ఓకే, 2 గంటల 2 ఆర్ల ఆన్సర్ వచ్చేసి 6. ఈఎఫ్ కదా అడిగేది. ఈఎఫ్ ఇక్కడ 18 ఇక్కడ 6, ఆన్సర్ వచ్చేసి 6. ఓకే, మేబీ ఆప్షన్స్ తప్పు కావచ్చు. ఓకే, ఆన్సర్ ఫార్ములా అయితే ఇదే, ఆన్సర్ వచ్చేసి 6. ఓకే, మేబీ ఆప్షన్స్ తప్పుగా పడి ఉండొచ్చు, ఆన్సర్ వచ్చేసి 6. ఓకే, ఈ లెక్క ప్రకారం. ఓకే, ఈ ఫార్ములా మాత్రం ముఖ్యం. హాఫ్ ఆఫ్ ఏబి మైనస్ బీడీ, ఏపీ మైనస్ సిడి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ యూ స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ ఎఫ్ అండ్ డ్రైవ్స్ టువర్డ్స్ వెస్ట్. ఓకే, డైరెక్షన్స్ వెస్ట్కి పోయినాడు, వెస్ట్కి ఎంత 2. తర్వాత ఏమన్నాడు టేక్ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్. ఓకే, లెఫ్ట్ 4 కిలోమీటర్స్. ఓకే, తర్వాత ఏమన్నాడు మళ్ళీ రైట్ అంటే క్లాక్ డైరెక్షన్ 10. తర్వాత మళ్ళీ లెఫ్ట్. ఓకే, ఇక్కడ చూడండి 2, లెఫ్ట్ 4, మళ్ళీ లెఫ్ట్ 10, మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్ డైరెక్షన్ ఎంత 10, తర్వాత 4. ఓకే, ఇక్కడ 4. తర్వాత ఏమన్నాడు మళ్ళీ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్ ఎన్ని 12 స్టార్టింగ్ పాయింట్కి వచ్చినాడు, స్టార్టింగ్ డైరెక్షన్కి 12. తర్వాత ఏమన్నాడు 12 ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి 2 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఎంతలో చూస్తున్నాడు, ఇది స్టార్టింగ్ పాయింట్. ఎక్కడ వస్తుంది స్టార్టింగ్ పాయింట్, ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు, నార్త్కి ఎన్ని కిలోమీటర్స్, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 2 అంటే 8లో 2 పోతే 6. నార్త్ 6 కిలోమీటర్స్, ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 నెంబర్స్ ఇచ్చాడు, వాటి యొక్క ఎల్సిఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ కనుక్కోమంటే ఇక్కడ వచ్చేసి 5x నెంబర్స్ అంటే 5x 1x ఇంటూ 7x కదా. ఓకే, మామూలుగా అయితే ఈస్ట్ బదులు ఎక్స్ అనుకుంటాను నేను. ఈ నెంబర్స్ వచ్చేసి 3 దాంట్లో ఏది కామన్ ఉంది, 5 ఇంటూ 7 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ వచ్చేసి 75 అంతే కదా, 7595. ఈ ఎక్స్ వాల్యూ హెచ్సిఎఫ్ కాబట్టి ఈ 35 అవతల పంపించేసేయండి. అంటే ఎక్స్ ఇంటూ 7595/35 5 ఒకటి 5 వెళ్ళి తర్వాత 5 రన్ల 5 గట్ల 5 5 75 5 గట్ల 5 5 9 45. ఓకే, 10 9 7తో 7 రన్ల 14 7 గట్ల 7 7 49 217, ఆన్సర్ వచ్చేసి 217. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 పర్సన్స్. ఓకే, 3 పర్సన్స్ అన్నాడు, PQRS బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఎంత రేషియోతో, 11 పార్ట్స్ రేషియోతో, తర్వాత 8 పార్ట్స్ రేషియోతో, తర్వాత 20 పార్ట్స్ రేషియోతో. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి 1 ఇయర్కి ఇన్వెస్ట్ చేసినారు. ఓకే, ఇక్కడ వచ్చేసి 1 ఇయర్కి ఇన్వెస్ట్ చేసినారు అన్నారు. అంటే P అనేవాడు 1 ఇయర్కి ఇన్వెస్ట్ చేసినాడు అంటే 12 మంత్స్కి. తర్వాత 8 అనేవాడు అంటే సెకండ్ పార్ట్ 9 మంత్స్కి ఇన్వెస్ట్ చేసినాడు. తర్వాత ఏం చేసినాడు, ఈ 8 పార్ట్స్లో 35% విత్డ్రా చేసినాడు. అంటే ఇంకా ఎంత పెట్టాడు, 8 ఇంటూ 0.65 అంటే కదా 65%. దీంట్లో ఎన్ని మంత్స్కి ఇంకా రిమైనింగ్ మిగిలినది 3 మంత్స్కి. సేమ్ అలాగే 20 ఇంటూ వీడు విత్డ్రా చేసినాడు ఎంత 14% విత్డ్రా చేసినాడు. ఎప్పుడు 7 మంత్స్ కంప్లీట్, ఇంకా ఇయర్ కంప్లీట్ అయ్యే 7 మంత్స్ ముందర అంటే 5 మంత్స్ అంటే కదా 7 మంత్స్ ముందర అంటే 5 మంత్స్కి ఫస్ట్ 5 మంత్స్ ఇతను పెట్టేసినాడు 20 పార్ట్స్. తర్వాత ఏం చేసినాడు 5 మంత్స్ తర్వాత 20 పార్ట్స్లో ఎంత విత్డ్రా చేసినాడు 40% అంటే 0.86%, 0.86 ఇంటూ 7 మంత్స్కి. ఇప్పుడు వచ్చేసి 11 ఇంటూ 12 అంటే 11 ఇంటూ 12 12 గంటల 12 132. ఓకే, ఇక్కడ వచ్చేసి 9 72 తర్వాత 3 24 ఇంటూ 65 చేయండి, 24 ఇంటూ 65 24 ఇంటూ 65 5 4 20 5 2 10 120 తర్వాత 6 4 6 24 4 6 24 6 12 4 6 24 6 12 13 14. ఓకే, ఇక్కడ వచ్చేసి 0 6 5 15 అంటే 2 పాయింట్ల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2 డిజిట్స్ తర్వాత అంటే 15.60 అంటే 72 15.60
అంటే 60, ఇక్కడ వచ్చేసి 5 2 7 7 7 3 87, 87.60 అంటే 87.6. తర్వాత ఈస్ట్ 25 100 ఇక్కడ 20 ఇంటూ 2 86, ఇక్కడ వచ్చేసి 140 ఇంటూ 86/100 కదా, అంటే 0 0 క్యాన్సిల్. ఇక్కడ వచ్చేసి 86 ఇంటూ 14, 86 ఇంటూ 14, 4 24, 4 8 4 12 33 34 86 86 4 6 4 10 9 9 3 12 12 04 అంటే బై 10 120.04 అంటే 100 120.04. ఇక్కడ వచ్చేసి 4 0 2 ఇక్కడ వచ్చేసి 3 2 2 0 4 2 2 0.4 ఇక్కడ 0.4 ఇక్కడ 0.6 ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం లేదు అంటే పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది అంటే ఇక్కడ ఇంటూ 0 రాస్తాను 1320 ఈస్ట్ 876 ఈస్ట్ 2204. ఓకే, ఇక్కడ వచ్చేసి 4తో కొట్టండి, 4తో పోతుంది 4 12 4 12 0 4 8 4 8 4 4 4 9 46 సేమ్ 4 5 20 4 5 20 4 4 551. ఇక ఇది టోటల్ సమ్ చేయండి అంటే ఎంత 330 219 551 9 1 10 5 3 8 8 2 10 5 3 5 2 7 7 3 10 11 1100 పార్ట్స్ వచ్చేసి ఎంత అన్నాడు 40700. సేమ్ అలాగే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ షేర్ 6 వాల్యూ అంటే ఎంత 551 ఈ 2 zeros క్యాన్సిల్ ఎక్కడ అంటే 407 ఇంటూ 551. సేమ్ అలాగే ఈజ్ ఈక్వల్ టు 111ని దేంతో చేస్తే 7 రావాలా, ఇక్కడ డిజిట్ వాల్యూ 7ని లాస్ట్ వాల్యూ 7 ఉండాలి, 7 ఇంటూ 1 7 కదా, ఆన్సర్ వచ్చేసి ఇది. లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి 4 పార్ట్స్ ఇచ్చాడు, 4 సెక్షన్స్ ఇచ్చేసి దీనిలో ఏ స్కీము మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఎస్పీ సెల్లింగ్ ప్రైస్ అంటే తక్కువ డిస్కౌంట్ ఉండాలా, అంటే లోయెస్ట్ డిస్కౌంట్ దేనికి ఉంటుందో అది మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ 27 అంటే మనం పడింది ఈ ఫామ్లో వాడాలి, అంటే సక్సెస్ పర్సెంట్ ఫార్ములా x ప్లస్ y మైనస్ xy/100. ఈ ఫార్ములా డిస్కౌంట్ వచ్చినప్పుడు 2 సక్సెస్ఫుల్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. అంటే 27 into 27 into 2 2014 2 గంటల 254లో 27 into 27 అంటే 27 into 27 అయ్యింది. ఇక్కడ 54 వచ్చింది, 54 కంటే తక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ బాగా ఇచ్చేయండి, ఇక్కడ 54 కంటే తక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ 7 + 6 ఎంత 7 + 6 అంటే 13 కంటే తక్కువ ఉంటుంది. ఓకే, ఇది 13 కంటే తక్కువ ఉంటుంది. సేమ్ ఇలాగే 45 29 ఎంత 45 29 ఎంత 45 29 9 5 14 9 5 14 4 4 3 74 కంటే తక్కువ ఉంటుంది. ఇది 74% తక్కువ ఉంటుంది, 74 కంటే తక్కువ. తర్వాత ఎంత 20 38 ప్లస్ చేయండి 20 38 ఎంత 8 5 58 కంటే తక్కువ. ఇది లాస్ట్ది 58 కంటే తక్కువ. ఈ రెండిట్లో ఈ 4లో ఏది తక్కువ ఉంది, అట్లీస్ట్ తక్కువ ఉండేది ఏది 13 కదా, ఇది 13 కంటే తక్కువ ఉంది ఈ వాల్యూ, అంటే ఆన్సర్ వచ్చేసి సెకండ్. టోటల్ చేయలేదు ఇప్పటికి. ఓకే, ఈ 2 వాల్యూస్ మాత్రం చెక్ చేయండి, అంటే x + y. ఇది ఎట్లా దీనికంటే తక్కువ ఉంటుంది కాబట్టి x + y మాత్రం చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆఫ్టర్ అలవింగ్ ఏ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చాడు, ఎంత 64% డిస్కౌంట్ పోగా దాని వాల్యూ ఇచ్చాడు, అంటే 100లో 64% ఎంత 36 వాల్యూ 36% వాల్యూ ఎంత ఇచ్చాడు 6480. తర్వాత ఏమన్నాడు 100% వాల్యూ అనుకోండి, అంటే మార్కెట్ ప్రైస్. ఇక్కడ వచ్చేసి మనకి 6480/36 9తో 9 4 9,023 9,023 9,023 18 9,018 120 4తో 4 180 8 4 180 అంటే 18,000. ఇక్కడ వచ్చేసి 18,000 వచ్చింది, అంటే ఇది
మార్కెట్ ప్రైస్. ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వకుంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. డిస్కౌంట్ ఇస్తే మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్ ఇవ్వకుంటే సెల్లింగ్ ప్రైస్. అంటే 120% గెయిన్ ఇచ్చారు కదా, 120% వాల్యూ ఎంత? 18,000. ఇప్పుడు 100% వాల్యూ ఎంత? 0 0 2 6 2 5 6 కట్ల 6 ముళ్ళ 3 5 15 అంటే 15,000 కాస్ట్ ప్రైస్. ఆన్సర్ వచ్చేసి 15,000. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది మోడ్? మోడ్ అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయ్యేది. ఫస్ట్ ఆప్షన్ చూడండి 86. ఎన్నిసార్లు రిపీట్ అయింది? 86 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1 2 తర్వాత 2 2 2 2 2 2 2 2 సార్లు 90 సార్లు రిపీట్ అయింది. 1 2 2 2 3 సార్లు 75 1 75 ఒకసారి. తర్వాత 78 1 2 2 3 4 5 ఎక్కువసార్లు రిపీట్ అయింది అంటే 5 75. ఇదే ఆన్సర్ అవుతుంది. ఎక్కువసార్లు ఇది రిపీట్ అయింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టింగ్ లెటర్ మాత్రం యూజ్ చేయండి. స్టార్టింగ్ లెటర్లో అన్ని దాంట్లో కే ఉంది, ఇక్కడ కూడా అన్ని దాంట్లో ఎల్ ఉంది. ఇది మాత్రం డిఫరెంట్ ఉంది. కేకి ఐకి రిలేషన్ చూడండి. కే తర్వాత కే ABCDFGHI ఐ అంటే -1 చేసినాడు అంటే కే తర్వాత ఇక్కడ -1. సేమ్ అలాగే ఇక్కడ -1 అంటే ఓ ముందర ఏమొస్తుంది? ఎన్ కదా. ఓ ముందర ఎన్ వస్తుంది అంటే ఎన్ రాదు. ఒక బాగా చూడండి. ఓ ముందర ఓ కాదు ఎన్ ముందర ఎన్ వస్తుందా? రాదు. ఎల్ ABCDFGHIJKL ఎల్ తర్వాత ఎన్. ఓకే అంతే కదా. ఎల్ తర్వాత ఎన్ అంటే ఇది తప్పే. ఇది కరెక్ట్ అవుతుంది. లాస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే. అంటే ఎంత డిఫరెన్స్? -1 డిఫరెన్స్ ఉంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏం లేదు. ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మనం RRB NTPC గ్రాడ్యుయేట్ లెవెల్ 1 11/6/2025 షిఫ్ట్ 3 పేపర్ కంప్లీట్ చేశాను. కమింగ్ షిఫ్ట్స్ అప్లోడ్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. ప్రీవియస్ షిఫ్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకెవరైనా వీడియో చూడకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.